నమస్కారం. ఎల్లుండి చెలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని మనం తలపెట్టినాం. చెలో సెక్రటరియట్ ముఖ్యంగా మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దాదాపు 632 మందిని తీసేసిండ్రు. ఇదొక అంశం. రెండో అంశము మరి ఓపీఎస్ను మార్చాలని, ఓపీఎస్గా మార్చాలని రెండో అంశము. రిటైర్డ్ ఉద్యోగుల యొక్క బకాయిలు ఏకకాలంలో చెల్లించాలి, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి. ఈ 4 అంశాలపైన ఎల్లుండి మనం చెలో సెక్రటరియట్ పెట్టుకున్నాము. దీంట్లో అందరూ కూడా పాల్గొనాలి అని చెప్తుంది. ఇది మాట్లాడే ముందు, మన ముందు పోయే ముందు ఈరోజు నాకు ఉద్యమంలో అంటే ఈ చెలో అసెంబ్లీ గురించి మనం చర్చించే ముందు ఒక అంశం ఈరోజు నేను రెగ్యులర్గా ఆ ఉద్యమాలు చేసుకుంటా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అవ్వడం ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. వాళ్ళ డ్యూటీలో భాగంగా వాళ్ళు చేస్తారు. నేను ఎప్పుడు కూడా వాళ్ళ పూర్తి స్థాయిలో నేను సహకరిస్తాను. నేను గతంలో చెప్పిన తీరుగా ఈరోజు జూబ్లీ హిల్స్ కొంతమంది ఉన్నారన్నట్టు, చాలా ఏళ్ల పైన మొత్తం హైదరాబాద్ మొత్తం లెక్క పెడితే 2-3 కంటే ఎక్కువ ఉండరు అసొంటి క్యారెక్టర్స్. ఈ ఫస్ట్ టైం నేను జూబ్లీ హిల్స్ సిఐ ఎవరైతే శ్రీనివాసరెడ్డి నిన్న సస్పెండ్ ఎక్కువ, వాడు సిఐ కాదు, వాడు పోలీసు కాదు, 100% లోఫర్ వాడు. నేను ఈ పదజాలం నేను వాడుతున్నా, దయచేసి ఫీల్ కావద్దు. వాడు 101% ఆడు లోఫరాడు, వాడు సీఏ కాదు. ఆడు అర్థమైందా? నేను అరెస్ట్ అయ్యి పొద్దుగా ఒకసారి వాని భాషను కడుపు రగిలిపోతుంది సార్. నేను ఇది కామన్ మ్యాన్ అయితే చెప్తున్నా కదా, వీని తోలు తీస్తుంది. నేను ఇవాళ సజ్జనర్ గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాడిని మీరు అటాచ్ చేసిన అటాచ్మెంట్ కాదు, వాడిని జైలుకు పంపాలి మీరు ఫస్ట్. దట్ షెలో షుడ్ బి బిహైండ్ ద బార్స్. లేకుంటే మేము ఏం చేసినా నడుస్తుంది అనుకుంటారు. రేపు వచ్చే జనరేషన్ పోలీసులు చెడిపోతారు ఇటువంటి వాళ్ళు చేయబట్టి. వీళ్ళు లోపల పెట్టాలి. జూబ్లీస్లో పోలీస్ స్టేషన్లో వీడంతే అందరు అసహించుకుంటారు. వీడిని అంత బేకార్గాడని. ఇప్పుడే ఒక వీడియో రికార్డింగ్ వైరల్ అవుతుంది. ఒకసారి వీడు ఏం మాట్లాడిండు, వీడి మాటలేని వీడిని ఏం చేయాలనేది మనం ప్రజలే తేల్చాలి. ఈరోజు ప్రజల చేతికి రాకముందు మీరు యాక్షన్ తీసుకోవాలి. వీడిని డిస్మిస్ చేయాలి. వీడు పోలీసులో ఉండద్దు. వీడు ఒక విషయం చెప్తా, ఏంటంటే ఒక నిమిషం చెప్పు. ఆ ఫోటోలు అడంటాడు ఇచ్చేసినావు, ఓకే? దాంట్లో నేను ఒక్కనేం లేను, ఓకే? అది చూసుకో జాగ్రత్త. ఏంటి? అది చూసుకో జాగ్రత్తగా, ఓకే? అవునా? ఆడపిల్లవు కదా. ఓ, ఈరోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలే? మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఎవరిని కొట్టిరు? లిఫ్ట్ లో బట్టలు ఇప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా ఆడపిల్లని? ఆడపిల్ల డ్రెస్ చింపి కుట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధ గుర్తుకొచ్చిన ఆడపిల్లనని నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధ ఆడపిల్లనని గుర్తుకొచ్చినా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే. ఇంకేం చేసేస్తారు? మీరు పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే. మాదేమో నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు. నువ్వు పిక్కోపో, నువ్వేం పిక్కుంటావు పిక్కోపో, ఏం చేస్తావు చేసుకోపో అన్నావు కదా. పోనీ రోజుని ఏదైతే అదేమని ప్రాణాలు పోతాయి అంతే కదా. హలో, ఒక విషయం చెప్తా, ఏంటంటే ఒక నిమిషం చెప్పు. ఆ ఫోటోలు అడంటాడు ఇచ్చేసినావు, చూసినావు కదా. ఇది ఎట్లా బ్లాక్మెయిల్ని చేసుకుంటా ఎట్లా బెదిరిస్తుండో. వీడు పోలీసా? వీడు నేను గొప్ప పోలీసులను చూసిన, గొప్ప ఆఫీసర్లను చూసిన, గొప్ప అధికారులు చూసిన, డ్యూటీల కోసం ప్రాణాలు తెగించి నౌకర్లు చేసిన వాళ్ళని చూసిన నేను. అదే డ్యూటీల ప్రాణాలు తెగించి ఒక్కొక్క ఎస్ఐలు, సిఐలు. ఇవాళ మన కాజీపేటలో మురళీధర్ ఉండే, యాదగిరెడ్డి కాజీపేట మా ఇంటి పక్కన రైల్వే స్టేషన్. మా ఫాదర్ అప్పుడు ఆ ప్లాట్ఫారం డ్యూటీలు ఉన్నప్పుడే ఆయన అసూలు బాసిండు అక్కడ. నక్సలైట్ల చేతిలో చనిపోయింది ఆయన డ్యూటీలో. సరే, ఆయన ఏం చేశారు డిఫరెంట్ అది, కానీ డ్యూటీలో ప్రాణాలు ఇచ్చినటువంటి వ్యక్తులు. అర్థమైందా? మురళీధర్, ఇప్పుడున్న నాగరాజు, ఏది ఎమ్మెల్యే అయిన నాగరాజు, శోభన్ కుమార్ ఏఎస్పీ, ఇప్పుడు అడిషనల్ ఎస్పీ ఏదో ఉన్నారు సైబర్ కమ్, సంజీవ్ వరంగల్ చచ్చిపోయింది ఆయన, సర్కిల్ ఇన్స్పెక్టర్ సంజీవ్ డ్యూటీలో చచ్చిపోయింది. చాలా మంచివాడు ఆయన, అజాత శత్రువు ఆయన. నక్సలైట్ల చేతిలో చచ్చిపోయినా కానీ ఆయన అందరినీ మెచ్చుకుంటారు, అందరినీ ఎందుకంటే నేను వీని లోఫర్గా అన్నా కాబట్టి వాళ్ళందరినీ నేను మంచోళ్ళని గుర్తు చేసుకోవాలి కదా. వీడు ఒక్కని లోఫర్, ఎందుకంటే తక్కిన వాళ్ళు మీద తీసుకోవద్దు కదా. లోఫర్ కానీ లోఫర్ గాడనే అనాలి. అర్థమైందా? లోఫర్ కానీ
లోఫర్ కానీ ఒక మహిళకు రక్షణ కోసము ఒక ఇష్యూ పైన పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఈరోజు ఎవరిపైన ఉంటుంది సార్? నిన్ను నమ్మి ఈరోజు స్టేషన్కి వస్తారు, మీకు నమస్తే పెడతారు, 2 చేతులు దండం పెడతారు మాకు న్యాయం చేయాలని. వాళ్ళ లొంగ తీసుకొని ఇబ్బంది పెట్టి వాళ్ళ డబ్బులను దొప్పి అన్ని స్క్రీన్ షాట్లు ఉన్నాయి నా దగ్గర. ఎంతెంత పైసలు ఈయన అకౌంట్లలో వేసుకున్నారు. ఈరోజు ఏసీబీ వాళ్ళని పట్టుకోవాలి, పైసలు మొత్తం కరప్షన్ పైసలు వీని అకౌంట్లోకి వచ్చినాయి. మనం తీసుకుపోయి జైల్లో పెట్టాలి, మనం జైల్లో పెట్టాలి. నా మీద ఏదో పర్సనల్గా చేసినాను కాదు, చేసిండ్రు. నాకు చేసిన రోజు వీని వ్యవహారం చూసినప్పుడే నేను వీడు తేడాగా ఉన్నాడు, వీడు తేడాగా ఉన్నాడు అని నేను ఎందుకంటే చెప్తా. వీని కథ వీడు తేడాగా ఉన్నాడని చెప్పి నాకు డౌట్ వచ్చింది. నేను పోలీస్ అయిన కొడుకు నాకేందో నాకు తెలుసు. వివేకానంద అర్థం, సర్కిల్ ఇన్స్పెక్టర్, నక్సలైట్ల చేతులలో చచ్చిపోయాడు. అర్థమైందా? చాలా గొప్ప గొప్ప ఆఫీసర్లు ప్రాణాలు పెట్టిండ్రు వాళ్ళు డ్యూటీల కోసం ప్రాణాలు పట్టిన వ్యక్తులు వీళ్ళంతా. అర్థమైందా? నాకు తెలిసిన 10ల సంఖ్య 10 మంది చెప్పిన నేను సర్కిల్ ఇన్స్పెక్టర్లు. అర్థమైందా? గులాం సందాని. అర్థమైందా? ఇక వాళ్ళు డ్యూటీలక ఏం జరగదు ప్రాణాలు పెట్టి వాళ్ళు చేసేది, వాళ్ళు కొట్టాడేది. సూర్యనారాయణ కాలు ఇరిగిపోయింది, ఉన్నాడు అడవిలలో తిరిగి, ఎప్పుడు కుంపింగ్ ఆపరేషన్లో పోయేది, రిటైర్డ్ అయిన వ్యక్తి. నా దగ్గర దాదాపు ఒక 20-30 మంది రిటైర్డ్ అయిన సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఉంటారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం తిరిగేటోళ్ళు. ఒక 100 మంది ఎస్ఐలు ఉంటారు నా దగ్గర, ఒక 300-400 మంది పోలీస్ కానిస్టేబుల్ ఉంటారు నా దగ్గర. రెగ్యులర్గా మేము మనిషి ఇచ్చారు మాట్లాడుకుంటాం. ఇప్పుడు నేను ఆన్ ఫోన్ కొడితే ఎట్లున్నారో రోజు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పుకుంటాం. వీణాసొంటోని వీనంత చిల్లర కానీ నేను ఎప్పుడు చూడలే. వీణాసొంటోలో 2-3 మోపైనరు. మొన్న ఒకడు ఏసీపీకి దొరికింది కదా, మా చరిత్ర అయితే చాలా పెద్దగా ఉన్నది. అది బలవంత్ రెడ్డో ఎవరు దొరికింది కదా ఒకడు, వాళ్ళదైతే వరస్ట్ చరిత్ర. వాళ్ళ పాప నేను చేసిన పాపాలు పోవాలని చెప్పి అక్కడికి పాదయాత్ర పోతాడంట. ఏది? కాశీకి పోతాడంట. కాశీకి పోతాడని చెప్పి ఆ కాశీలో పోయేటప్పుడు ఏమన్నా చచ్చిపోతాడని చెప్పి అది డైరీలో ఎవరెవరికి ఏమేమి అన్నో అట్లా రాసుకున్నట. నాకు ఇవన్నీ డిపార్ట్మెంట్లో హైయర్ ఆఫీషియల్ చెప్పిన ముచ్చట. అక్కడ పాదయాత్ర పోతుండే ఎప్పుడు ఈ ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయో ఏందో ఇది రాసి పెడదాము, నాకు ఏమైనా కాగల్లా అని చెప్పేసి లాస్ట్లో అంటే ఆయన చేసిన పాపాలు ఒక్కొక్కడు గుర్తుకొచ్చి ఇది చేసింది. కానీ అనుకోకుండా ఏసీపీ ట్రాప్ అయి జైలుకు పోయాడు. ఒకరిద్దరే ఉన్నారు, ఎక్కువ లేరు. ఒకడు ఏసీపీ అయ్యాడు, సంచులు మోస్టోడు. అర్థమైందా? గతంలో ఒక డీజీపీ కొడుకు ఇదే జూబ్లీ హిల్స్ సిఐ ఉన్నప్పుడు ఒక సిఐ ఇదే జూబ్లీ హిల్స్ స్టేషన్ ఉన్నప్పుడు 2.5 లక్షల బండి కొనిచ్చిండు అప్పుడున్న డీజీపీ గారి అబ్బాయికి. అర్థమైందా? అప్పుడున్న డీజీపీ గారి అబ్బాయికి టాప్ సీక్రెట్ అయినా కానీ నేను చెప్తున్నా. అర్థమైందా? ఇవాళ ఏమేమి నడుస్తాయి దందాలు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్యూటీలు చేసుకోవాలి. అర్థమైందా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరైనా వస్తే వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఏంది, పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళని కొడతావు, ఇంటికి తీసుకుపోతావు, కొడతావు, పైసలు గుంజుకుంటావు. ఎవనివిరా నువ్వు? నేను అడిగినా, నన్ను తీసుకొని వచ్చినప్పుడు నా రాత్రి 10 అయింది. ఒకసారి మీరు ఆ రికార్డింగ్ వినండి. నేను ఆ రోజు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి నేను వీడియో చేసిన. ఆ రోజు ఏంటంటే పరిస్థితి, ఆ రోజు నైట్ దాదాపు 10:30 బండి సంజయ్ వాళ్ళ కొడుకును ఎందుకు అరెస్ట్ చేయరు అని సీఎం ఇంటికాడనే ధర్నా చేసినప్పుడు నన్ను తీసుకుపోయినరు. అక్కడ వాళ్ళు తీసుకుపోయి ఈ పోలీస్ స్టేషన్ నన్ను అప్పచెప్పినప్పుడు దినమంతా కూర్చోబెట్టుకుంటూ రాత్రి వాళ్ళకు కూర్చుండ్రు. అక్కడ నా కోసం వచ్చిన ఒక మిత్రుడు పోయి అక్కడ ఒక ఎస్ఐని కలిసి, సార్ రాత్రి 10 అవుతుంది ఇంతవరకు వదలలే అని చెప్పి నాకు 2 days బ్యాక్ చెప్పిండు. ఆయన వదలలే అని అంటే ఆయన పోయి ఆ ఎస్ఐకి చెప్పిండు. ఎస్ఐ పోతే ఆ ఎస్ఐ పోయి, సార్ 10 అవుతుంది సార్, ఈ జడ్సన్ గారిని ఇంక వదలలేదు, ఆయన ఇక్కడనే ఉండు, మరి ఏం సంగతి ఏం చేద్దామని అంటే వాడిని వదలలేదు ఇంకా అంట. ఎవరిని? వాడిని ఇంక వదలలేదంట. వాడంటే జడ్సన్ ఎవరు? వాడన్ననికి నీ లెక్క లంపెన్ కానీ ఆరా ఎవర్రా శ్రీనివాసరెడ్డి? వాడంటే ఎవరు? జడ్సన్ అంటే ఎవరు? జడ్సన్ వాడా? నేను అప్పుడే చెప్పిన, నేను ఎప్పుడైతే నా తలను బంజారాస్ సిఐ ఎస్ఐ చెప్పిండ్రో ఆ రోజు నేను చెప్పిన, ఇదే లైవ్లో చెప్పిన, నన్ను బంజారాస్ సిఐ నా తలను దాని కేసు కొట్టిండు. నేను ఎవరిని ఏమన్నా నేను కంప్లైంట్ కూడా ఇవ్వలే. నేను మీ మీద కంప్లైంట్ ఏమియా, నేను ఎవరికి అన్యాయం చేయ. నేచర్ అనేది న్యాయం చేస్తుంది. ఇవాళ పోలీస్ ఒకసారి అరెస్ట్ చేసి సీఎం ఇంటి కాడ ఒక ఎక్స్క్యూజ్ను అరెస్ట్ చేయమని మేము అడగనిపోతే సీఎం ఇంట్లో ఉన్నాడేమో అని డౌట్ ఉంది మాకు. అని మీడియాని అందరినీ తీసుకొని అక్కడికి పోయినాం. అక్కడ మనం అరెస్ట్ చేసింది, నన్ను తీసుకొచ్చి జూబ్లీ పోలీస్ స్టేషన్లో పెట్టిండు. 11:40కి వెళ్ళి పెట్టిండ్రు. ఇప్పటిదాకా ఒక ఛాయ్ ఇవ్వలే, వాళ్ళకి నీళ్ళు మా ఫ్రెండ్స్ తెచ్చి ఇచ్చిండ్రు. ఒక అన్నం భోజనం కూడా ఆఫర్ చేయలేదు. సరే అక్కడ నాకు తర్వాత ప్రోటోకాల్స్
ఇప్పుడు 6 అయిపోయింది. మీకు ఏసీపీ గారి కొడుకనేటోడు ఎక్యూజ్డ్ ఆయన అరెస్ట్ చేయమని అంటే ఆయన కంటే ఈరోజు నేను పెద్ద నేరస్తుని అయిపోయినా సార్. ఈరోజు నేను పెద్ద నేరస్తుని అయిపోయినా. ఒక పని చేయండి, ఎందుకు సార్ మేము అడిగినందుకు హోంమంత్రి కొడుకును అరెస్ట్ చేయమని. ఇది నేను స్టేషన్లోకి వెళ్ళి రాత్రి 10:30 వరకు, రాత్రి 10:30 వరకు बाद में करो भाई, मैं लाइव में हूँ, बाद में करो फोन. ఓకే. అరెస్ట్ ఎన్ని ప్రొటెస్ట్ చేసినా, ఎన్నో పోలీసులు అరెస్ట్ అయినా ఇవాళ దాకా ఛాయ్ ఇవ్వకుండా అన్నం పెట్టకుండా కుసబెట్టిన మొట్టమొదటి పోలీస్ స్టేషన్ సార్ ఇది. నా జీవితంలో ఎప్పుడు చూడలే, నా జీవితంలో ఎప్పుడు చూడలే. వాళ్ళు అడిగితే శ్రవణ్ కుమార్ రెడ్డి ఎస్ఐ అంట, వాళ్ళని అడగనికి లేదు, మేము ఇయ్యనికి లేవని అంటుండు. శ్రవణ్ కుమార్ రెడ్డి ఎస్ఐ అంట, అడగనికి లేదని అంటుండే ఆయన. ఎక్కడ ఇవ్వండి సార్ ఇవాళ నేను ఆ పోలీస్ స్టేషన్ అంటే అదే కదా. మార్నింగ్కి వెళ్ళి మీరు నమ్ముతారు నమ్మరు, మార్నింగ్కి వెళ్ళి ఆ రోజు నా మార్నింగ్కి వెళ్ళి ఈవినింగ్ దాకా కనీసం టీ కూడా, కనీసం ఛాయ్ కూడా ఇచ్చిన పరిస్థితి లేరా ఆ రోజు నాకు. అదే నా నైట్ 10 o'clock వరకు పిలిచిన తర్వాత అప్పుడు మాట్లాడి నేను అడిగిన సిఐ నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావనన్నా, కామారెడ్డి మాదా అని చెప్పాడు. బాగా అంటే అసలు ఏదో చేయాలనే ఆలోచన ఉండే, ఏదో చేయాలి, నన్ను ఏదో చెప్పాలి. రేవంత్ రెడ్డి కామారెడ్డి అనగానే అర్థమైపోయింది, కామారెడ్డి ఎలక్షన్స్లో ఏదో రేవంత్ రెడ్డి సాయం చేసినట్టున్నాడు, వాళ్ళ తమ్ముడే వాళ్ళు పట్టుకొచ్చినట్టున్నాడు ఇక్కడి పోస్టింగ్కు, అందుకనే బాగా విర్రవీగుతుందని చెప్పేసి నాకు అప్పటికే డౌట్ వచ్చింది. నాకు డౌట్ వచ్చింది, ఇదేదో వ్యవహారం తేడా ఉందని చెప్పి నేను అందుకనే అన్నా. అర్థమైందా? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా సార్, ఇవాళకి మనం పోలీసు నేను ఒక డిపార్ట్మెంట్ మనిషి కొడుకును, ఒక అసోసియేషన్కు మా ఫాదర్ వైస్ ప్రెసిడెంట్గా చేసిన కొడుకును. ఒక పోలీసు ఈరోజు కరెక్ట్ పోలీస్ ఆఫీసర్ ఒక ప్లేస్లో లేకుంటే నేను ఆ వ్యవస్థ అభాగ్యులు, అమాయకులు చాలామంది ఇబ్బంది పాలవుతారు, దొంగ కేసులు పెడతారు, ఇబ్బంది పెడతారు ఇసోంటి వాళ్ళు ఉంటే. దయచేసి ఇసోంటోని జీవితంలో యూనిఫామ్ వేసుకోవద్దు, జీవితంలో వీడు యూనిఫామ్ వేసుకోవద్దు. వీని జైలుకు పంపాలి, వీని జైలుకు పంపాలి. అటాచ్మెంట్ కాదు, వీని జైలుకు పంపాలి. జైలుకు పంపితేనే వీళ్ళు భయం భక్తితో ఉంటారు. నేను చెప్తున్నా కదా మీకు, ఎన్నిసార్లు అరెస్ట్ చేసినో, నేను ఎంతసార్లు కోఆపరేట్ చేసినా, నేను ఒక వ్యక్తి పైన నేను మాట్లాడలేను. ఒక మహిళను నేను ఇసోటి అంటే ఒక మహిళ బయటికి వచ్చి కంప్లైంట్ ఇయ్యనోళ్ళు ఎంతమంది ఉన్నారు దగ్గర ఆలోచన చేయండి. ఇయ్యనోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవాళకి కంప్లైంట్ ఇయ్యనోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మహిళలు ఇవాళకి కంప్లైంట్ ఇయ్యనోళ్ళు ఎంతమంది అభాగ్యులు ఉండొచ్చు. ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, నువ్వేంది, నీది ఎక్కడనేది, నీ సంగతి ఏంది, మర్యాద. ఎవరితో ముద్దాయిలతోని, రౌడీ షీటర్లతోని మాట్లాడినట్టుగా యాక్టివిస్టులతో మాట్లాడద్దు. అర్థమైందా? నేను చెప్పినా కదా, నేను ఒక పిటిషన్ కూడా ఇవ్వలే. నేను జస్ట్ లైవ్లా జుబ్లీ సిఐ ఇట్లా చేసిండు, అలా ఎస్ఐ చెప్తేనే ఎస్ఐ వాళ్ళందరికీ చెప్పినట్టున్నది నాకేం చేయొద్దని. స్టేషన్లు అందరూ అసహించుకుంటారు. నేను వాళ్ళే ఎవరో ఐడియా ఇచ్చినట్టు, నువ్వు పలానా సిపి గారికి చెప్పమ్మా నేను పని అవుతుందని చెప్పినట్టుండు, వాళ్ళే ఐడియా ఇచ్చినట్టున్నారు. ఎందుకంటే అంత మంట మీద నేను కూర్చున్నా కదా, నేను కావాలని మార్నింగ్కి వెళ్ళి ఈవినింగ్ దాకా కూర్చున్నా, అన్నీ అబ్జర్వ్ చేసిన. మొత్తం సెటిల్మెంట్ దందాలే అనలా. నేను మార్నింగ్కి వెళ్ళి ఈవినింగ్ దాకా కూర్చున్నా, సెటిల్మెంట్లు దందాలే. ఒకరిని పెట్టుకున్నాడు ఇన్ఫార్మర్ను, నేను ఇందాక చెప్పినా కదా పేరు, పెట్టుకున్నాడు. ఇక వాళ్ళతో కలిపి దందాలన్నీ నడుపుకుంటే కూర్చున్నారు. ఇక అర్థమైందా? ఈరోజు మరి ఇసొంటోళ్ళు పైసలు ఇచ్చి పోస్టింగ్లకు వచ్చి కూర్చుంటారో ఏందో మరి ఇసొంటోళ్ళు రానికి. అరే నేను బ్యూటిఫుల్ ఆఫీసర్ చూసిన, బ్యూటిఫుల్ మంచి ఆఫీసర్ని చూసిన. ఈరోజు కోర్టు అంటే భయం ఉండదు, కోర్టుకి వెళ్ళి ఏమన్నా జడ్జిమెంట్లు వస్తే భయం ఉండదు. కోర్టు కంటెంప్ట్లో పోతారు, చట్టానికి వినరు, కోర్టులకు వినరు. ఏంది ఇది, వాట్ ఇస్ దిస్? కాబట్టి సార్ ఇవాళ నేను ఎవరి విషయంలో ఏం జరిగినా పర్వాలే, ఒకరిని తీసుకుపోయి అక్రమంగా లాఠీ చార్జ్ తీసి 3rd degree వేసి కొట్టినా కానీ నేను బాధపడా. నన్ను తీసుకుపోయి మీరేం కోపం ఉంటే 3rd degree తీసుకుపోయి కొట్టినా బాధపడాను, కంప్లైంట్ ఇవ్వ. నేను చెప్పినా కదా నన్ను బంద్ చేసి కొట్టేది. నేను రెగ్యులర్గా వేరే వాళ్ళని ఎవరిపైన దాడి జరిగితే NHRCలో కంప్లైంట్లు ఇస్తాను, కోర్టులలో కేసులు. నాకు ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసు. నా మార్నింగ్కి వెళ్ళి ఈవినింగ్ దాకా పోలీసులు నన్ను ఎప్పుడు వెంబడిస్తూ ఉంటాను. నేను ఎప్పుడు ఎవరిని ఒక మాట అనలే, మీరు ఎందుకు నా వెనక్కి వస్తున్నాను కూడా నేను అనలే.
24 hours నన్ను ఫాలో అవుతూనే ఉంటారు, ఎక్కడికి పోతే అక్కడ. నేను ఏ రోజు కూడా వాళ్ళని ఒక మాట అనలే, నేను ఎప్పుడు అరెస్ట్ చేసినా ఒక మాట అనలే, ఏ రోజు కూడా మాట్లాడలే నేను. ఎప్పుడు నేను నా పర్సనల్గా నన్ను ఎప్పుడైనా దాడి చేసినా, నన్ను కొట్టినాగా నేను ఎప్పుడు ఏమనలే. బంజారాహిల్స్ ఎస్ఐ నా మీద అట్లా చేసినాక నేను ఒక కంప్లైంట్ ఇవ్వాలని నేను మాట్లాడలే. అదే వీళ్ళ మీద కూడా ఇప్పుడు జూబ్లీస్ పోలీసు వాళ్ళు చేసిన, కానీ ఒక మహిళ మీద దాడి చేసినప్పుడు, ఒక మహిళ బలహీనతను, ఆమె ఒక బలహీనమైన సమయంలో, ఆమె ఇబ్బంది పడుతున్న సమయంలో నన్ను ఆదుకోండి అని చెప్పి స్టేషన్కి వస్తే, సినిమాలలో చూపెట్టిన విలన్ల లెక్క మీరు ఫీల్ చేస్తే ఎట్లా సార్? సినిమాలలో విలన్లు చేసినట్టుగా. రీసెంట్గా ఒక కానిస్టేబుల్, ఒక నవీన్ కానిస్టేబుల్, ఒక పోలీసు ఇది వచ్చింది, వడ్డే నవీన్ది, దయచేసి చూడండి మీరు. అలా ఒక సిఐ ఉంటాడు, ఇసొంటోడే. ఆ సిఐ ఎన్ని అక్రమాలు చేస్తారు, ఎన్ని ఇబ్బందులు పెడతారు ఆడవాళ్ళను తీసుకుపోయి, ఏ విధంగా ఆడవాళ్ళతో సేమ్ వీడు అసొంటోడే, వీడు ఈ శ్రీనివాసరెడ్డి అసొంటోడే. రాత్రే నాకు 9 o'clock 10 o'clock నా మెసేజ్ వచ్చింది, సార్ వీడు ఇదైంది అనుకో, డిపార్ట్మెంట్ వాళ్ళే పంపారు, వీడు ఇట్లా సస్పెండ్ అటాచ్ జైలుకు పంపాలి కదా ఇసొంటోని. ఇందాక వీడియోలన్నీ మెల్లమెల్లగా బయటకు వస్తూ ఉన్నాయి. ఇసొంటోని సస్పెండ్ చేసి వీని జైలుకు పంపాలి, వీని ఇది కూడా చేయద్దు. ఎందుకంటే ఈరోజు మామూలు నేరం చేస్తే, మామూలు జైలు మామూలు శిక్షలు వేయాలి. కానీ రక్షక భటుడే ఈరోజు కంచెనే చేను మేస్తే, రక్షక భటుడే ఈరోజు దోపిడీ చేస్తూ ఉంటే, మహిళలు మమ్మల్ని కాపాడమని చెప్పి, బలహీనమైన సమయంలో మీరు మాకు అండగా నిలవాలమని చెప్పి ఈరోజు సమాజంలో మహిళల్ని దగ్గరికి వస్తే, ఈరోజు వాళ్ళ మీద మీరు దాడులు చేసి వాళ్ళని కొట్టడానికి నువ్వు ఎవనివిరా? నువ్వు ఒక పరాయి మహిళను ఇంటికి తీసుకుపోయి కొట్టడానికి నువ్వు ఎవనిరా? నువ్వు వీని మామూలు వాళ్ళ కంటే నా సజ్జనర్ గారు మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మామూలు వాళ్ళ కంటే నా దెబ్బలు ఎక్కువ కొట్టాలి వీన్ని. అర్థమైందా? ఇసొంటి లోఫర్ గాన్లు డిపార్ట్మెంట్లో చాలా దురదృష్టం. ఈరోజు రకరకాల మనుషులు వస్తారు. నేను ఫ్రెండ్లీ బిహేవ్, నువ్వు అందరితో మంచి బిహేవ్ చేయాలంటే, నేను నా సొంటోళ్ళు ఇంకా కర్కోశంగా బిహేవ్ చేయాలి, నాకేం ఇబ్బంది లేదు, నాకేం ఫరక్ పడదు. కానీ ఈరోజు మహిళలు వచ్చినప్పుడు, బలహీనులు వచ్చినప్పుడు, చాతగానాలు వచ్చినప్పుడు, దోపిడీ గురైన వాళ్ళని దగ్గరకు నేను నమ్మొస్తారు సార్. నీ స్టేషన్లో కాలు పెట్టగానే నాకు ఇక్కడ రక్షణ దొరికిందని వస్తారు, నాకు రక్షణ దొరికిందని వస్తారు. రియల్ నేను చెప్తున్నా కదా, రియల్ ఒక పోలీస్ స్టేషన్లోకి ఒక మహిళ కాపాడమని వస్తుంది. వడ్డే నవీన్ సినిమాలో నిన్ననే మొన్న మీకు ఓటీటీలో చూడొచ్చు, వడ్డే నవీన్ కాపాడమని వస్తుంది. అందులో ఉన్న ఇదే శ్రీనివాసరెడ్డి అసంటోడు తీసుకుపోయి, అక్కడ ఉన్న లంగల కానీ తీసుకుపోయి, వాళ్ళకి ఈయననే తీసుకుపోయి వ్యభిచారం, ఆ మహిళ మీద మీరు దాడి చేయండి, ఆమెను ఆగం చేయండి అని చెప్పి చెప్తారు. దాని మీద రౌండ్ అప్ అయిన స్టోరీ. లాస్ట్ ఇసొంటోని బతికి ఏం కావాలో అక్కడ అదే అవుతుంది లాస్ట్కు. కాబట్టి ఈయనను కఠినంగా శిక్షించాలి. దయచేసి యూనిఫామ్ వేసుకొనియద్దు. ఇసొంటోడు డ్యూటీలో చేయొద్దు. ఇసొంటోడిని మామూలు వాళ్ళ కంటే గట్టి సెక్షన్లు పెట్టి బెయిల్ దొరకకుండా బయటికి రాకుండా చేయాలి ఇసొంటి లోఫర్ గాన్లను. రియల్ నేను చెప్తున్నా కదా, 10 మంది, మళ్ళొకసారి నేను గుర్తు చేస్తున్నా, నేను ఒక 10 మంది ప్రాణాలు పెట్టిన ఆఫీసర్లు, ప్రాణాలు తెగించి డ్యూటీ చేసిన ఆఫీసర్ అను మురళీధర్ గారిని గుర్తు చేసిన. మురళీధర్ ఆయన ఏఎస్పీ అది అయ్యిండు, సూపర్ ఆఫీసర్. చెప్తాను, ప్రాణాలు తెగి ఎస్ఐ కాంచెల్లి నేను ఏఎస్పీ దాకా చూసిన. శోభన్ కుమార్, వివేకానంద్, ఇప్పుడు సిఐ మన ఎమ్మెల్యే నాగరాజు, ఇప్పుడు వర్ధనపేట ఎమ్మెల్యే, ప్రాణాలు తెగించి. సూర్యనారాయణ ఇప్పుడు కాలు తెగిపోయి ఉన్నాయన ఎస్ఐ. శోభన్ కుమార్, వివేకానంద్, సంజీవ్, మామూలు కాదు వాళ్ళు, ప్రాణాలు తెగించి డ్యూటీలు చేసినారు సార్. ఇంకా చాలామంది ఉన్నారు నాకు తెలిసిన, కొన్ని గుర్తున్నారు, నేను చిన్నప్పటికే చూసిన వాళ్ళ పేర్లు చెప్తున్నా. ఈరోజు వాళ్ళు ఎప్పుడూ స్థిరస్థాయి, వాళ్ళ వాల్యూ వాళ్ళు రిటైర్ అయినా ఎక్కడున్నా వాళ్ళని కలిసి ఒక్కొక్కళ్ళని కలిసి 10-15 ఏళ్ళు అవుతుంది. మురళీధర్ను చూసి ఒక 20 ఏళ్ళు అవుతుంది కావచ్చు. సంజీవ్ అన్న చచ్చిపోయి 20 ఏళ్ళు అవుతుంది. వివేకానంద చచ్చిపోయి 20-25 ఏళ్ళు అవుతుంది. గులాం సందాని ఆయన ఉన్నాడు ఎక్కడనో. వీళ్ళందరినీ ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నామంటే, ఈరోజు ఏంది వాళ్ళు చేసిన కమిట్మెంట్. ఈరోజు వాళ్ళు ప్రాణాలు తెగించి కొట్లాడిన వాళ్ళు ఈరోజు. కాబట్టి మీరు ఇసోంటోడు మాత్రం డిపార్ట్మెంట్లో ఉండద్దు. వీళ్ళందరూ మీరు వరంగల్ తెలుసు కాబట్టి నేను చెప్పిన వాళ్ళందరూ సజ్జనర్ గారికి పరిచయం ఉండే ఉంటుంది. వీళ్ళందరూ నేను చెప్పిన వాళ్ళు, వాళ్ళ డ్యూటీస్, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళు ఎసోంటోళ్ళు తెలుసు. వాళ్ళందరినీ పొగిన నేను, ఈ శ్రీనివాసరెడ్డి అనేటోడు మాత్రం, యాదగిరెడ్డి గారు ప్రాణాలు అర్పించి డ్యూటీలో, వీళ్ళందరూ మీకు తెలుసు. కాబట్టి
ఇసోంటి మాత్రం డ్యూటీ లెక్కకుండా చూడాలని చెప్పేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సజ్జనర్జీ, యూ హ్యావ్ టు టేక్ వెరీ 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 సివియర్ యాక్షన్ ఆన్ దిస్ ఫెలో. దట్ ఫెలో షుడ్ నాట్ బి సీన్ ఆన్ ద యూనిఫామ్ ఇయర్ ఆఫ్టర్ అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక మనం తీసుకున్న అంశం ఎల్లుండి చలో సెక్రటరియట్. ఎందుకు సెక్రటరియట్ పోదామనుకుంటున్నాం, దేనికోసం సెక్రటరియట్ పోదామనుకుంటున్నాం? మనకేమన్నా ఏది ప్రభుత్వం ఏమైనా ఎక్కువ ఇస్తే మనం తిని అరగకపోదామనుకుంటున్నామా? దేనికోసం మనం ఏం విన్నవించుకుందాం అనుకుంటున్నాం సెక్రటరియట్కు? అంత కష్టం ఏమొచ్చింది మనకు అని అంటే ఈరోజు ఖచ్చితంగా కష్టం వచ్చింది కాబట్టే ఈరోజు సెక్రటరియట్ పోదాం అనుకుంటున్నాం. ఎల్లుండి దీర్ఘకాలిక ఉద్యమాలు చేద్దాం అనుకుంటున్నాం. మన తరపున మాట్లాడే గొంతుకలు లేవని, మన తరపున ఇంకా నేను చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు హైడ్రాయి కూడా కొన్ని సాక్ష్యాలతో సహా మీ స్క్రీన్ మీద ఇప్పుడు నేను చూపెడతా, కొన్ని జీవోలు నీకు చూపెడతా. గతంలో ఈ సిండికేట్ ఎవడెవడు ఏమేమి డ్రామాలు చేసిండ్రు, ఈరోజు ఎందుకు పబ్లిక్ ఇబ్బంది పడుతుండ్రో మీకు నేను చూపెడతా. ఆ రోజు ప్రతిపక్షము సరిగ్గా నోరు తెరవలేదు కాబట్టి, ప్రతిపక్ష పోరాటం బరాబర్ లేదు కాబట్టి ఇవాళ ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటంటే ఇది. అయితే ఇందులో ఎల్లుండి ఎందుకు పోదామంటున్నాం ఎల్లుండి సెక్రటరియట్కు అని అంటే, నంబర్ 1 ఈరోజు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అన్రెస్ట్గా ఉన్నారు. అలా ఇంకా అన్రెస్ట్గా ఎవరు ఉన్నారంటే సిపిఎస్ పెన్షనర్స్, అంటే పెన్షన్ రాని వాళ్ళు, పెన్షన్ రాకుండా రిటైర్డ్ అయిన వాళ్ళు ఇంకా అన్రెస్ట్గా ఉన్నారు. కారణం ఏంటంటే ఈరోజు వాళ్ళ పెన్షన్ వస్తలేవు, రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా పూర్తిగా రాలేదు. 2024 రిటైర్డ్ అయిన వాళ్ళు ఇయాటి వాళ్ళకు రావాల్సిన బకాయిలు వాళ్ళకి అందలేదు. కొంతమందికి అయితే పూర్తిగా అందలేదు. రేపు 1వ తారీఖు ఎంతో కొంత వస్తాయని కొంతమంది ఆశ చూస్తూ ఉన్నారు. ఈరోజు అది కమిటెడ్ ఎక్స్పెండిచర్. వాట్ ఈజ్ కమిటెడ్ ఎక్స్పెండిచర్? ఈరోజు ప్రభుత్వానికి నేను పదే చిన్నపిల్లల బాలశిక్ష చెప్పినట్టు చెప్తున్నా. ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనేది ఏంది, రాజ్యాంగంలో ఏం పొందుపరుచున్నదని అంటే, ఈరోజు మీరు ప్రభుత్వానికి అప్పులున్నా, వడ్డీలు కట్టేది ఉన్నా, ముందుగా మీరు ఎవరికైతే ఉద్యోగాలు చేసుకుంటున్నారో అది అవుట్సోర్సింగ్ ఎంప్లాయే కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయే కానీ, లేకుంటే పార్ట్ టైం లెక్చరర్లే కానీ, పార్ట్ టైం టీచర్లే కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, వాళ్ళ టీచర్లు కానీ, ఈరోజు ఫస్ట్ వాళ్ళ బకాయిలన్నీ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే అది కమిటెడ్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ హ్యాస్ బీన్ కమిటెడ్ విత్ ద ఎంప్లాయ్. ఐదర్ he may be outsourcing employee, either she may be a ASHA worker, either he may be a part-time lecturer, either he may be a permanent employee, whoever he may be. First you have to fulfill the payment. That is called, it is a committed expenditure. The government has committed with the employee. ఈరోజు ఆ పైసలను డైవర్ట్ చేయడము నేరము. అది డైవర్ట్ చేస్తే మీరు జైలుకు పోతారు, మీరు జైలుకు పంపాలి. మరి మీరు జైలుకి ఎందుకు పోతలేరు? ఎందుకంటే ఎవరైతే జైలుకు పంపానో, ఎవరైతే దీన్ని ప్రశ్నించానో, ఎవరైతే కేసులు పెట్టానో ఆ 207 సంఘాలను కంప్లీట్గా ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకున్నది. అలా ప్రభుత్వం చేత గుర్తించబడ్డ సంఘాలు ప్రభుత్వం చేతిలో పెట్టుకున్నది. కాబట్టి ఈరోజు వాళ్ళు ఈ సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ చేయాలనేది ఒక డిమాండ్. ఇంకోటి ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం ఏకకాలంలో వాళ్ళ డబ్బులు వాళ్ళ చెల్లించాలనేది ఇంకో డిమాండ్. ఈరోజు 6 డిఏలు ఒక పిఆర్సీ ఇవ్వాలనేది ఇంకో డిమాండ్. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళ బాధాకరమైన విషయం అంటే 20 సంవత్సరాలు వాళ్ళు దాదాపు 5 లక్షల మంది ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు ఈ రాష్ట్రంలో. వాళ్ళు ఏం గొంతెమ్మ కోరికలు ఏం కోరలే. ఈరోజు అడ్డం మీద కూలికిచ్చే కూలి అడుగుతున్నారు. వాళ్ళు అడ్డం మీద ఎంత కూలికి ఇస్తావో, ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ అంతా కూడా దాదాపు మినిమం డిగ్రీ చదివిన వాళ్ళు, పీజీ చదివిన వాళ్ళే ఉన్నారు. మ్యాక్సిమం 75%, 90% అదే ఉన్నారు. వాళ్ళు ఏం అడుగుతున్నారు? మాకు స్కేళ్ళు పెద్ద పెద్ద జీతం మేము అడుగుతలేం, అడ్డం మీద కూర్చున్న కూలీకి ఎంత ఇస్తావో రోజు మాకు ఆ కూలీ ఇమ్మంటారు. అంటే రోజుకు 1000 రూపాయల చొప్పున వాళ్ళకి ఇమ్మంటారు. కానీ అడ్డ కూలి మీద మేస్త్రికి ఎక్కువనే ఉంటుంది, 1000-1200 ఉంటుంది. అడ్డ మీద కూలికి ఎంత ఉంటుందో అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ అంత జీతం ఇమ్మంటారు. అంటే రోజుకు మినిమం 1000 రూపాయలు. ఇది ఎవరు చెప్పిండ్రు? సుప్రీంకోర్టు చెప్పింది. ఏం చెప్పింది? సమాన పని సమాన వేతనం అని చెప్పింది. కానీ గత ప్రభుత్వంకి వెళ్ళి మధ్యలో ఏజెన్సీలను పెట్టుకొని ఏజెన్సీల ద్వారా ఇస్తుండ్రు. అయితే ఈ అడ్డ కూలి మీద వచ్చే కూలీలకి వెళ్ళి ఏమేమి కట్ చేస్తుండ్రు? జిఎస్టీ కట్ చేస్తారు, పిఎఫ్ కట్ చేస్తారు, ఈఎస్ఐ కట్ చేస్తారు. కానీ అవి అందులో జమ కావు, అవి అందులో కట్టరు, అవి అందులో పడయి. అర్థమైందా? అందులో అవి పడయి. ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఈరోజు నష్టపోయే పరిస్థితి ఉన్నది. పైగా ఇక దీనికి డిమాండ్ పెరుగుతుంది.
వీళ్ళ నౌకర్లు బాగున్నాయి. కాబట్టి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి ఎప్పుడు డబ్బులు ఎట్లా సంపాదించాలి అని ఐడియా పొద్దు మాప మైండ్లో తిరుగుతూ ఉంటుంది. పక్కన ఐడియాలు ఇచ్చేటోళ్ళు కూడా అసొంటోళ్ళనే పెట్టుకుంటారు. ఆయన ఆస్థానంలో మొత్తము ఏడ కబ్జాలు చేయాలి, ఎక్కడ సెటిల్మెంట్ చేయాలి, ఎక్కడ దందాలు చేయాలి, ఏం చేస్తే పైసలు వస్తాయి అంటే ఒకడు అందులో ఇంకొకడు వస్తారు ప్రావీణ్యం చెందిన వాళ్ళు వచ్చి, సార్ రెవెన్యూలా 632 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్, వాళ్ళ మొత్తం తీసి అవతల పడేద్దాం, వీళ్ళందరినీ తీసి అవతల పడేద్దాం, రేపు కార్పొరేషన్ చేయమని ఉద్యమం నడుస్తూ ఉంది. రెవెన్యూలు అని అంటే కొంచెము పేపర్ వర్క్ అది ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళకు వచ్చేటోళ్ళకు కూడా జర ఆశ ఉంటుంది సార్, వాళ్ళకి పైసలు దొరికేటోళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు ఒక 5 లక్షలకి వెళ్ళి 10 లక్షలు ఇచ్చేటోళ్ళను నేను 632 మందిని చూస్తా, కాబట్టి వీళ్ళ మొత్తం తీసి అవతల పడేస్తే వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళని పెట్టుకోవచ్చు అని ఎవరైనా ఐడియా ఇచ్చిందో ఏమో, అందరినీ తీసి అవతల పడేసారు. కొంతమంది మా లక్ష్మణ్ అన్న, మా పులి లక్ష్మణ్ గారు వీళ్ళు కొంతమంది పోయి అడిగిండ్రట, సార్ ఇట్లా ఎందుకు తీసేసింది సార్ పెట్టు, దిస్ ఇస్ పాలసీ మ్యాటర్ అంట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాలసీ మిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి? చెప్పగలుగుతారా మీరు పాలసీ అంటే ఏందో? పాలసీ గురించి మీకు ఏం తెలుసో చెప్తారా? మీ మంత్రివర్గంలో మీకున్న అనుభవం ఏంది? తుమ్మల నాగేశ్వరరావు దగ్గర మోచేతి నీళ్ళు దాగి చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకొని అంచెలంచెలుగా ఎదిగి ఇక వర్కులు చేసుకుంటా ఈరోజు బిల్లులు ఎత్తుకొని నువ్వు ఇక్కడ దాకా వచ్చినోనివి. ఈరోజు వాళ్ళ వరుస పాలసీ మ్యాటర్ అంటే ఫస్ట్ ఆ పాలసీలో ఏదైనా చేస్తే అలా లబ్ధిదారులు ఎవరు, ఎంతమంది నష్టపోతున్నారు, ఎంతమంది లాభం పొందుతున్నారు, తక్కువ నష్టంతో ఎక్కువ లాభం జరగాలి పాలసీ అంటే. మిస్టర్ పొంగులేటి, పాలసీ అంటే ఏందనంటే నష్టం తక్కువ జరగాలి, లాభం ఎక్కువ జరగాలి. అది పాలసీ, అది వచ్చే రోజులలో ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా ఉండాలి. దాన్ని ఏమంటారంటే అది పాలసీ అని అంటారు. ఇవాళ నువ్వేం చేస్తున్నావు? 20 సంవత్సరాలు సర్వీస్ చేసిన అంటే సగటున ఒక్కొక్క ఉద్యోగి 42కి వెళ్ళి 45 ఏళ్ళ వయసులో వచ్చినవారు. అంటే 40 ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళకి దాదాపుగా 99% అందరికి పెళ్ళిళ్ళు అయి ఉంటాయి. దాదాపుగా అందరి పిల్లలు 6వ తరగతికి వెళ్ళి 8వ తరగతి లోపు ఉంటాయి. అంటే ఈరోజు ఎటుపోయి ఈయన ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ వరకు ఆ డేటా ఎంట్రీ తప్ప వేరే పని వాళ్ళకి రాదు. వాళ్ళు వేరే పనికి పోలేరు, వేరే పని వాళ్ళు చేయలేరు. వాళ్ళకి ఒకటే పని వస్తుంది. ఏం పని వస్తుంది? ఈ డేటా ఎంట్రీ వర్క్ తప్ప వేరే వర్క్ వాళ్ళకి రాదు. ఈ అవుట్సోర్సింగ్ పనులలో వాళ్ళు నిపుణులు అయిపోయినారు. ఈ వయసులో వాళ్ళని తీసేస్తే వాళ్ళు టీజీపీఎస్ ఎగ్జామ్ రాయలేరు, డిఎస్సి ఎగ్జామ్ రాయలేరు, ప్రైవేట్లో పనికి పోలేరు, లాస్ట్లో పోయి అమ్మాలి పని చేసుకుందామన్న ఆ పని కూడా చేయలేరు. ఈరోజు వాళ్ళని తీసేస్తే వాళ్ళు ఎక్కడికి పోతుండ్రో ఆలోచించని పాలసీ. ఏం పాలసీ నీది? హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని నాకు తెలుసు. యు ఆర్ నాట్ ఏ హానెస్ట్ మినిస్టర్, యు ఆర్ ద మోస్ట్ కరప్టెడ్ మినిస్టర్. నువ్వు చాలా కరప్ట్ కదా. నీ కొడుకు మీద ఎఫ్ఐఆర్ అయింది కదా. నీ కొడుకు మీద ఎఫ్ఐఆర్ అయితే ఆయన నువ్వు ఎస్ఐని ఆయన అవార్డు తీసుకున్నటువంటి సిఐని తీసుకుపోయి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడో పడేసిండు కదా. నువ్వు ఎట్లా హానెస్ట్ అవుతావు? సో హానెస్ట్ ఈజ్ నాట్ బెస్ట్ పాలసీ ఇన్ యువర్ సైట్. ఇవాళ సెల్ఫిష్, నువ్వు సెల్ఫిష్. దీనికోసము మనము ఎల్లుండి అందరము జిల్లాలకి వెళ్ళి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందరికీ చెప్తున్నా, మీరు పొద్దుగాల బయలుదేరాలి. పోలీసులు ఉంటారు, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తారు, మన డ్యూటీ మనం చేయాలి. మనం ఎట్లా పోతాము? ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, ఫోన్లు మొత్తం స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, ఒక ప్లే కార్డు పట్టుకోవాలి, ఒక పిటిషన్ పట్టుకోవాలి, అక్కడికి పోవాలి. మనం ఏ విధంగానైనా చీఫ్ సెక్రటరీ గారికి అందియాలి. అది ఇచ్చే పని, అది మనం టార్గెట్ పెట్టుకోవాలి. ప్రభుత్వం దీన్ని ఆపడానికి చాలా సీరియస్గా ఉన్నది. దీన్ని ఏ విధంగానైనా భగ్నం చేయాలని సీరియస్గా ఉన్నది. ఇది భగ్నం కాదు, వాళ్లకు ఇది భగ్నం చేయాలి, ఇది కాదు. మనది ఏంది? మనది ఇది బతుకుదేరు సమస్య. అర్థమైందా? ఈరోజు ఆకలితోనున్న పులి జింక వెనక పడుతూ ఉంటుంది. జింక ఖచ్చితంగా తప్పించుకొని తీరాలే. దొరికినమా పులి చేల చచ్చిపోతాం మనం. తప్పించుకొని ఉరకాలి. ఎల్లుండి కూడా ఖచ్చితంగా తప్పించుకొని ఉరకాలి. మన బతుకుదేరు సమస్య, అదేనా మన కుటుంబ భవిష్యత్తు సమస్య, మన పిల్లల భవిష్యత్తు సమస్య. పిల్లలను మంచిగా చదివించుకోవాలన్నా, కుటుంబానికి భోజనం పెట్టాలన్నా, భోజనమే పెద్ద ఏం కాదు, పండుగలు పబ్బాలు అవి ఇవి కాదు, ఆత్మగౌరవం అవన్నీ లేవు ఇక్కడ. అదేందా కేవలం మన పిల్లలకు మనకు అన్నం పెట్టుకోవాలన్నా, పిల్లలను స్కూల్కు పంపాలన్నా,
ఇంటి కిరాయి కట్టుకోవాలన్నా, సర్కారు దవాఖాన పోవడానికి ఆటో కిరాయో బస్ కిరాయో కావాలన్నా, సర్కారు దవాఖాన ప్రైవేట్ దవాఖానకు పోలేం మనం ఈ జీతాలతో, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సర్కారు దవాఖాన పోవాలన్నా ఈరోజు మనకు మినిమము ఈ నౌకరు కావాలి. ఈ నౌకరు తప్ప మీకు ఏ నౌకరు దొరకదు, గ్యారంటీ చెప్తున్నా. మీ నౌకరు తప్ప ఏ నౌకరు దొరకదు. కాబట్టి పులి చేతిలో ప్రాణాలు దక్కించుకోనికి తప్పించుకునే పారిపోతున్నటువంటి ఉరుకుతున్నటువంటి జింక లెక్క ఈరోజు మన ప్రాణాలు కాపాడుకోవాలి. ఖచ్చితంగా ఉరకాలి, పోరాడాలి, బతుకు కోసం పోరాడాలి, బతుకు కోసం ఉరకాలి, ఏ విధంగానైనా బయటపడాలి. కాబట్టి ఇది మన ఎంబడి పులులు ప్రభుత్వం మన ఎంబడి పడుతూ ఉంటుంది, పట్టుకోనికి లోపల పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, మన పీకలు నొక్కే ప్రయత్నం చేస్తుంది, మన నాలుకలు గట్టిగా బిగబట్టే ప్రయత్నం చేస్తుంది, మన నోట్లకి నినాదం రాకుండా ఆపే ప్రయత్నం చేస్తుంది. అవన్నీ కూడా ఛేదించుకొని ఈరోజు మన నినాదం ఇవ్వాలి, మన ఉద్యోగం కాపాడుకోవాలి. ఆ ఉద్యోగం ఆ నౌకరు చిన్న నౌకరు, అది ఆ నౌకరు కూడా గాలిలో దీపం. ఎవ్వని కోపం వచ్చినా, ఒక మంత్రి కోపం వచ్చినా అవుట్సోర్సింగ్ ఉద్యోగం పోతుంది. ఒక నవీన్ కుమార్ అని ఒక మిత్రుడు నా ఫోన్లోనే పరిచయం, ఐటీ డిపార్ట్మెంట్లో డ్రైవర్గా పనిచేస్తాడు. ఆయన మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఆరోగ్యం బాగలేక అక్కడనే ఆఫీస్లో పడిపోయిండు. పక్కన సహచరులు 100కు ఫోన్ కొట్టిండ్రు. ఫోన్ కొడితే పిలిచిండ్రు, ఏది 108 వచ్చింది. 108కు ఫోన్ చేస్తే వచ్చి తీసుకుపోయిండ్రు. ఉస్మానియా దవాఖాన ట్రీట్మెంట్, ఉస్మానియా దవాఖాన నాట్ కేర్ హాస్పిటల్, నాట్ బోర్ హాస్పిటల్, ఉస్మానియా దవాఖాన 3 రోజులు ట్రీట్మెంట్ చేసిండ్రు. 4వ రోజు నౌకరు కోసం వస్తే ఆ నౌకరు అమ్మేసిండు ఆఫీసర్. ఆ ఆఫీసర్ గారు చాలా నీతులు మాట్లాడతారు, నా అంత బుద్ధిమంతులు లేదంటాడు. తీరా చూస్తే సంగతి ఏంటంటే ఒకరితో కలిసి 3 లక్షలకో 4 లక్షలకో అలా పనిచేస్తున్న బామ్మడిపోయే వరకు అమ్ముకున్నారంట. నవీన్ కుమార్ అనేటోడు ఐటీ డిపార్ట్మెంట్లో. అసలు తీసుకోవాలి. 632 మంది ఇలా తీసి, అంటే గాలిలో దీపం అని అంటున్న వీళ్ళ నౌకర్లు. ఎవరిని కోపం వచ్చినా నౌకరు పోతుంది, ఒక సూపరింటెండెంట్ కోపం వచ్చినా నౌకరు పోతుంది. 5 గంటల డ్యూటీ అయిపోయి అందరు వెళ్ళిపోతారు. కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ 8 గంటల వరకు డ్యూటీ చేయాలి, 7 గంటల వరకు డ్యూటీ చేయాలి. మళ్ళీ జీతాలు 1వ తారీఖు వస్తాయి అంటే 1వ తారీఖు రావు. ఇక జీతాలు అంత వచ్చినాక ఒకసారి 3 నెలలకు 4 నెలలకు 5 నెలలకు ఒకటేసారి వస్తాయి జీతాలు. మన ఖమ్మం మన జనగాంలో ఇరిగేషన్ వాళ్ళకు 5 నెలల జీతాలు 6 నెలల 12 నెలల జీతాలు ఒకటేసారి 2.5 లక్షలు వచ్చినాయి. ఈ ఏజెన్సీ వాడిని 2.5 లక్షలు వచ్చినాయి కదా, నాకు 50,000 కమిషన్ అన్నాడంట వాడు. నేను ఫోన్ చేసిన వానికి, ఏం బాబు ఇంకా జీతం పడవచ్చు సార్, మీరు ఇప్పుడే అకౌంట్లు వేసినా ఒక 1-2 అవర్స్లో పడిపోవచ్చు అని అన్నాడు. తెల్లాడు చూస్తే ఏంది 50,000 కమిషన్ అడిగిండ్రని. ఇంత దారుణంగా ఉన్నారు. ఒక దిక్కు మేము అడుగుతూ ఉన్నాం, ఒక దిక్కు ఉద్యమం చేస్తూ ఉంది, ఒక దిక్కు ఉద్యమం జరుగుతూ ఉంది. అరే ఆ జీతంలా వచ్చే నెలకు 17,000 జీతంలా, అంటే జిఎస్టీ పిఎఫ్ అన్ని కట్టి వచ్చేది 10, అంటే అడ్డ మీద కూలి కన్నా తక్కువ జీతం అన్నట్టు. అర్థమైందా? హెల్పర్ కూడా రాదు ఆ జీతం. కాబట్టి ఆ జీతంలోకి కూడా ఈరోజు వాళ్ళు ఇళ్ళకెళ్ళి మా పైసలు ఇవ్వాలి అడుగుతుందంటే ఎక్కడ దిగజారిండ్రు. కాబట్టి ఇవి ఈ ఇష్యూస్తోని ఎల్లుండి నేను రెడీగా ఉన్నా, మీరు కూడా రెడీ అయ్యి రండి, చాకచక్యంగా రండి. ఏం కాదు, 101% మీ ఉద్యోగాలు మీకు వస్తాయి. ఉద్యోగాలు వచ్చి తీరాలి, తెచ్చుకోవాలనే ఈరోజు సిద్ధాంతంతో మనము పోరాటం చేయాలి. పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప. ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎట్లా కొట్టాడుతున్నారు చూడండి. 2 సంవత్సరాలు ఖాళీగా ఉండే, అందరు నమ్మించిండ్రు, వాళ్ళకి ఇచ్చే అవసరం లేదన్నారు. ఉద్యోగ సంఘాలు ఏం చేసింది తెలుసా, మంచిగా ఇదేదో పోతుందని చెప్పేసి హెల్త్ స్కీమ్ పట్టుకొచ్చి మధ్యలో పెట్టేసి ఆ హెల్త్ స్కీమ్ ఏం చేసింది, డిఏని మింగింది, పిఆర్సీని మింగింది, డిఏని మింగింది, రిటైర్డ్ ఎంప్లాయీస్ రావాల్సిన బకాయిలను మింగింది, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెచ్చేదాన్ని మింగింది. ఇవన్నీ మింగిలి ఇది పడవ విప్పి పెద్ద ఆట ఆడుతుంది. ఉద్యోగ సంఘాలు కూడా దాన్నే ఆట ఆడిపిస్తుండ్రు, దాని మీటింగ్లు పెడుతుండ్రు. ఈ దవాఖానని ఆ దవాఖానని గాడిది గుడ్డని, నాకు రోగం వచ్చినప్పుడు నేను దవాఖాన పడ్డప్పుడు చూసుకుందాం, ముందైతే నా పైసలు నాకి, ఉద్యోగ సంఘాలు వీళ్ళందరూ కలిసి ఈరోజు ఒక దొంగల లెక్క తయారైపోయారు. వీళ్ళ జీవితాలతో నాడుకుల్లోకి తయారైపోయారు. ఇది ఖచ్చితంగా ఈ 4 అంశాలపైన మనం ఎల్లుండి చలో ఇది పోదాం, చలో సెక్రటరియట్ పోదాం, ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దాం. మన ఎంబడి పులులు మీద పడతాయి,
అర్థమైందా? పులుల మీద పడితే సింహాలు, ఎందుకంటే పులులు అంటే నేను పోలీసులు అని అంట, వాళ్ళని పులులతోనే పోలుస్తాను, వేరేతో. రేవంత్ రెడ్డిని ఏది మన తోడేలతోని దాంతో పోలుస్తా, పోలీసులను మాత్రం పులులతోనే పోలుస్తా. పులులు మన ఎంబడి పడతాయి, మన ప్రాణాలు దక్కించుకొని మనం కాపాడుకోనికి మనము మన బతుకుదో వాళ్ళ బతుకుదేరు కోసం అవి మన ఎంబడి పడతాయి, మన బతుకుదేరు కోసం మనం ఉరకాలి. ఎల్లుండి ఉద్యమం మాత్రం 101% సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఇక లాస్ట్ అంశం ఒక 5 నిమిషాలు ముగిద్దాం. రంగనాథ్ గారుని ఈరోజు బలి పశువును చేసిండ్రు. ఎట్లా చేసిండ్రు అని నేను చెప్తా. ఇక నేను జీవో చూపెడతా మీకు. ఈ జీవోలు నేను ఎవరెవరికి ఇచ్చున్నా చెప్తా. ఇవాళ ఖమ్మంలో ఎస్పీగా చేసిండ్రు రంగనాథ్ గారు, సూపర్ ఆఫీసర్ అనిపించుకున్నాను. నాకు అక్కడ ఉన్న అడ్వకేట్లు చెప్పిండ్రు అది. వరంగల్లో చేసిండ్రు, మాది నేను చూసిన సూపర్ ఆఫీసర్. నల్గొండలో చేసిండ్రు సూపర్ మ్యాన్, సూపర్ పోలీస్ చేసుకుంటారు. తర్వాత ఒకసారి ఒక దగ్గర ట్రాఫిక్ ప్రాబ్లం వస్తే ట్రాఫిక్ కమిషనర్కు జాయింట్ కమిషనర్గా చేసిండ్రు. నేను మెయిల్ పెట్టినా, సార్ ఇది పలానా ఇష్యూస్. నాకు చాలా రిగార్డ్ చాలా ఉండే, కానీ నేను బలహీనుని ఇల్లు గుల్ల కొడుతున్న బలహీన బతుకు ఆగం చేస్తుంటే మాత్రం నేను ఊకం సోదర. ఇక నేను ఒక జీవో చూపెడతాను మీకు. ఈ జీవో ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా ఇవన్నీ కూడా వీళ్ళది ఇండ్లు కాపాడేటి. ఈరోజు ఈ జీవోలు ఏంటంటే ఇండ్లు కాపాడేటి. ఇందులో మీకు నంబర్ 1 ఇది ఏంటంటే మొత్తం హైదరాబాద్ ముఖ చిత్రం, బ్లూ కలర్లో కనబడేటి మొత్తం చెరువులు. ఓకేనా? ఇది అటు ఉండని, ఆ చెరువులు అది ఉండని. ఇది చాలా ఓల్డ్ మ్యాప్, పాత మ్యాప్. ఇదివరకు చూపిన రంగనాథ్ గారి ఇల్లు కూడా చెరువులో ఉందని చెప్పేదానికి చూపించే సాక్ష్యం ఇది. ఓకేనా? ఇది ఇట్లా పెడదాం. ఇక ఇప్పుడు నేను అసలు జీవోలు తీస్తా. ఇది ఓకే, జీవో నంబర్ 1 ఇది తీద్దాం. ఇందులో ఏమని ఉన్నది అసలు, ఈ జీవో నంబర్ ఏందో ఫస్ట్ ఇది చూపెడతాం మీకు. ఈ జీవో ఏందంటే ఇక పైన హెడ్డింగ్ ఉంటుంది, జాగ్రత్త చూడండి. ఇదేంటిది? ది తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ 1357. ఓకేనా? 1357 ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో మనం జీవో అంతా చదవడానికి టైం ఉండదు, కానీ ఇందులో మీకు కొన్ని బుల్లెట్ పాయింట్స్ అండర్లైన్ చేసిన బుల్లెట్ పాయింట్స్ మాత్రం మనం చదువుతాం. ఓకే, ఇగో ఇందులో ఏం చెప్పిందంటే ఇగో ఇలా చాప్టర్ 4లో ఆల్ పబ్లిక్ రోడ్స్, లేన్స్, పాస్, బ్రిడ్జెస్ ఇవన్నీ కలిపి ది ప్రాపర్టీ ఆఫ్ ది గవర్నమెంట్ ఎక్సెప్టింగ్ అని పాయింట్ ఉంది కదా, అది పెట్టుకోండి. దోస్ బిలాంగింగ్ టు పర్సన్స్ ఆర్ class legally capable of holding property and to the extent so far as such rights are established, those in respect of which any other order under any law may be given. ఓకేనా? ఇది ఉంది కదా, ఇక ఎక్సెప్టింగ్. నేను అందుకనే పర్ఫెక్ట్గా ఇది చేసి పెట్టిన, అండర్లైన్ చేసి పెట్టిన. ఇక ఒకవేళ ఉంటే దానికి ఏం చెప్పినంటే ఇగో ఇలా నీట్గా ఉంటుంది చూడండి. ప్రొవైడెడ్ ఏమని ఉన్నది? ప్రొవైడెడ్ దట్ కంపన్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్వైర్డ్ ఆక్యుపెన్సీ ఫైట్ బీయింగ్ టు ఎక్స్టింగ్విష్డ్ షెల్ బీ పేడ్ అండర్ ది ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్. ఓకే, ఇక ఇల్లు బఫర్ జోన్లకు వచ్చిన ఇది రెవెన్యూ చట్టం, తెలంగాణ ఇరిగేషన్ చట్టము, రెవెన్యూ చట్టం. ఇగో ఇదేంటిది పైన చూడండి హెడ్డింగ్, ది తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1317. అర్థమైందా? అయితే నేనేం చేసిన ఇవన్నిటిపైన నేను రంగనాథ్ గారి ఇల్లు యూసుఫ్ కూడా పెద్ద చెరువులో ఉంది అని చెప్పి మ్యాప్తో సహా చూపించిన. అది ప్రస్తుతం కృష్ణకాంత్ పార్క్ ఉండే ఆ చెరువు ఇప్పుడు మధురానగర్ వీళ్ళింటి దాకుంటుంది నాలా. అయితే ఆ గేట్ మీరు కృష్ణకాంత్ గేట్ రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు దాటి కింద అయితే డౌన్ ఉంటుంది, డౌన్ కింద నాలా ఉంటుంది. అక్కడ పోతేనే కట్టమైసమ్మ టెంపుల్ ఉంటుంది. కట్టమైసమ్మ టెంపుల్ అంటే అక్కడికి చెరువు ఆగినట్టు. అది కట్టించింది ఎవరు? పి జనార్దన్ రెడ్డి. పి జనార్దన్ రెడ్డి గారు ఎప్పుడు కట్టిండ్రు? ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కట్టిండ్రు. అంటే 78లో కట్టలే, 90s ఆ ప్రాంతంలో కట్టిండ్రు. కృష్ణకాంత్ గారి చెరువు ఎప్పుడు కట్టిండ్రు అంటే ఆఫ్టర్ 95 అని నేను ఖచ్చితంగా ఎందుకు చెప్పగలుగుతా అంటే 95లో చంద్రబాబు నాయుడు గారు మరి ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారిని దింపి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండో అప్పుడు కృష్ణకాంత్ గారు గవర్నర్గా ఉండే.
అయితే ఆయన పేరు ఎందుకు పెట్టిండ్రు అని అంటే దానికి చంద్రబాబు నాయుడు గారు పెట్టిండ్రు ఆయన చనిపోయినాక. ఎందుకు పెట్టిండ్రంటే నేను ముఖ్యమంత్రి గానికి ఈ గవర్నర్ గారు సహకరించిండు కాబట్టి ఆయన గుర్తుగా ఈ పార్క్ ఉంటుంది అని చెప్పి ఆయన పేరు మీద పార్క్ పెట్టిండ్రు. కాబట్టి ఇది దాని తర్వాతనే ఇది వచ్చింది. ఓకేనా, దగ్గర గుంజింది కట్టింది. ఇక ఈ కట్టమైసమ్మ టెంపుల్ ఇక్కడికి వెళ్ళి వచ్చింది. ఇది మొత్తం పెద్ద చెరువు. యూసుఫ్లో దాదాపు అక్కడ అంతా చాలా పెద్ద పెద్ద పైల్వాన్లంతా బర్లగాసేది అక్కడ. మీరు ఎవరన్నా ఆ కాలంలో ఉన్న ఎవరన్నా పెద్ద యాదవ్స్ ఎవరైతే బర్రెలు ఉన్నాయో వాళ్ళని పోయి కొంచెం వయసు ఉన్న వాళ్ళను, ఒక 60-70 ఉన్నోళ్ళని పోయి మీరు ఎవరు అడిగినా వాళ్ళంతా పోయి బర్లగాసేది అక్కడ. కాబట్టి అది అంతా నేను వర్క్ అంతా సేకరించిన తర్వాత ఇది పెట్టిన. అయినా నేను ఒకటి ఏం చెప్పిన, అయినా కానీ రంగనాథ్ గారి ఇల్లు కూలగొట్టడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే ఇరిగేషన్ చట్టం ఇట్లా చెప్పింది, రెవెన్యూ చట్టం ఇట్లా చెప్పింది. వాళ్ళకు ఒకవేళ ఇల్లు కూలగొట్టాలంటే ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ కింద వాళ్లకు నీవు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను చెప్పిన. ఇక ఇవన్నీ తీసుకుపోయినా, ఎందుకంటే ఇల్లు రోజు పటా శనివారం ఆదివారం అంటే పటా కూలగొడుతుండ్రు. ఓకేనా, నేను ఇవన్నీ తీసుకుపోయి ఎవరికి ఇచ్చిన అంటే కేటీఆర్ గారికి ఇచ్చిన. కేటీఆర్ గారికి బీఆర్ఎస్ ఆఫీస్కి పోయి ఇవి మొత్తం ఇచ్చిన. అన్నా ఇవి కూలగొట్టుడు చాలా అన్యాయం అన్నా, చట్టానికి వ్యతిరేకం అన్నా. తెలంగాణ ఏర్పడిన తర్వాత మనం ఈ చట్టాలను ఈ విధంగా అమెండ్మెంట్ చేసుకున్నాము. దయచేసి వీళ్ళ ఇప్పటిదాకా కూలిన ఇండ్లకు ఏది కూలుతున్నప్పుడు అప్పటికి ఇంకా మహా అంటే ఒక 100 ఇండ్లు కూడా కూలలే. 100 ఇండ్లు కూలినాయి. తక్కిన వాళ్ళందరూ నోటీసులు ఇచ్చారు. కూలగొట్టి నీకు లేదన్నా, చట్ట వ్యతిరేకం ఇది. దయచేసి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా లేను. నేను ఎమ్మెల్యేగా ఉండి నేను అసెంబ్లీలో ఉంటే ఇక సవాలే లేదు. అది ఒక ఇల్లు కూడా కూలేదే కాదు, రాసుకోండి మీరు. బుల్డోజర్ నా నెత్తి మీద పడ్డాకనే ఇల్లు కూలేదు అక్కడ, పక్కా చెప్తున్నా. ఒక బఫర్ జోన్లో కట్టిన ఎఫ్టీఎల్లో కట్టిన కూలగొడుతుంది కదా, ఓకే. కానీ హైడ్రా నియమించడానికి రేవంత్ రెడ్డి గారికి హక్కు లేదు. ఎందుకు హక్కు లేదంటే హైడ్రా అనే దానిపైన చట్టబద్ధమైన చర్చ అసెంబ్లీలో జరగలేదు. అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత ఆ బిల్లు గవర్నర్ గారికి పోయిన తర్వాత అక్కడ నియామకం అనేది జరగాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, నేను ముఖ్యమంత్రిని కాబట్టి డైరెక్ట్ చేసుకుంది, ఎందుకంటే ఆయన దందాలు చేయబోతుండు కాబట్టి. దీని వెనక ఇంతగా క్లారిటీ లేదు. ఆల్రెడీ ఈరోజు ఒక హైడ్రా ఆపరేషన్లో ఒక ఇల్లు ఉన్నది. ఒక ఇల్లుకి ఏమున్నది, ఒక ఇల్లు నిర్మాణం, ఇల్లుకి ఏమొస్తుంది, ఇంటి పన్ను వస్తుంది. ఇంటి పన్ను ఎందుకు వస్తుంది, ఇల్లు పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు, జిహెచ్ఎంసీలో ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు, ఎందుకంటే ఆయనకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఎవరు ఇచ్చిండ్రు, అర్థమైందా? ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ డాక్యుమెంట్స్ అవన్నీ చూసుకొని దాని ప్రకారం ఇచ్చిండ్రు, పలానా వాళ్ళు అమ్మిండ్రు, దీనికి హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది. కాబట్టి ఇన్ని డిపార్ట్మెంట్లు అందులో కలిగాల్సి ఉన్నాయి కాబట్టి హైడ్రా దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ని పెట్టి కూలగొడతారు. ఎట్లా కూలగొడతారు? పోలీస్ ఆఫీసర్ ఏమో రెవెన్యూ అధికారా, పోలీస్ ఏమైనా రిజిస్ట్రేషనా, పోలీస్ అధికారికి ఏమైనా జిహెచ్ఎంసీలో ఏమైనా ఆయనకు తరబిదు చేసి ఉన్నదా, ఆయనకు ఏ విధంగా ఆయనకు దీని పారామీటర్ తెలుసు, ఏం తెలియదు ఈరోజు. అంటే కేవలము ఈయన పేరు రంగనాథ్ గారు అంటే ఒక 3 జిల్లాలలో ఇచ్చేసిండ్రు, పబ్లిక్లో ఒక పేరు ఉంది, ఆయనకు ఒక ఇమేజ్ ఉంది, ఆయనను వాడదాము అని వాడుకోనిక అని చెప్పేసి ఆయన మీద మన తెలంగాణ ఎంతమంది ముఖ్యమంత్రి తెలుసా? 4 బారాన ముఖ్యమంత్రి, 4 బారాన అని అంటే రేవంత్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, కొండలరెడ్డి గారు, వేమనారాయణ రెడ్డి గారు ఆటానం సీఎం, ఫయం కుర్వేసి పావలా సీఎం, మొత్తం కలిసి 4 రూపాయల బారాన సీఎంలు ఈరోజు తెలంగాణకు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆయన చెప్పుడు ఎక్కడికి కూలగొట్టాలి, ఏవి కూలగొట్టాలి. ఇయాటి దాకా కూలిపోయిన ఇండ్లకు లేకుంటే చెరువులకు వీళ్ళు ఆధీనం తీసుకునే దేనికి కూడా ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయాలి. ఇయాటి వరకు దేనికి కూడా ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయాలి, దేనికి కూడా బఫర్ జోన్ ఫిక్స్ చేయాలి. సార్ మీరు పెద్ద వాళ్ళే కూలగొట్టిన కబ్జా కోళ్ళే చూపించిండ్రు, అది మీకు నాకు అవసరం లేదు. ఐ ఆమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ కామన్ మ్యాన్. ఒక మనిషి ఒక ప్లాట్ కొనుక్కున్నప్పుడు ఆ ప్లాటు పూర్తి పైసలు కట్టేదాకా బేచైన్ అవుతాడు. అది కొనుక్కున్న తర్వాత నెలకోసారి, వారానికోసారి ఊకపోయి చూసుకుంటారు. అడిదికి ఎవరైనా పోయేటోళ్ళు ఉంటే ఒకసారి మా ప్లాట్ దిక్కు చూసుకుంటా పో అంటారు. తర్వాత ఇల్లు స్టార్ట్ చేస్తారు, ఇల్లు కట్టుకుంటారు, ఈయననే పోయి ఇల్లు కట్టుకుంటారు. కుటుంబస్తులు అందరూ పోయి సాయంత్రం స్కూల్ కాలేజీలు పోయినాక పని చేస్తారు, ఎందుకంటే కూలి పైసలు 4 రూపాయలు మిగులుతాయని. ప్లాస్టరింగ్ కాకముందే ఇటుకలతో గట్టి ఉండగానే స్ట్రక్చర్ ఏర్పడంగానే వాళ్ళకి వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇంటికి రాయి మిగులుతుంది ఒకటి. ఇంకోటి నా ఇల్లు అన్న దాంతో పోతారు. ఇక్కడ సామెత ఒకటి ఉన్నది భారతదేశంలో, షాదీ కరికే దేక్ గర్ బన్కే దేక్ అని. అర్థమైందా? అంటే ఇల్లు గట్టి చూడు, పెళ్లి చేసి చూడు. అసోంటిది ఇల్లు గట్టి చూసుకుంటుంటే ఆయన కళ్ళు చూస్తూ ఉంటే ఆయన ఇల్లు కూలగొట్టిండ్రు. ఎట్లుకుంటారు సార్ మీరు?
ఎట్లా కామ్గా ఉంటుంది చెప్పండి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, రంగనాథ్ గారు ఎప్పుడు కార్య ఆరంభం కంటే కార్య అంతం అనేది ఇంపార్టెంట్. మనం ఎట్లా ఎగ్జిట్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఏ పేరుతో ఎగ్జిట్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఎక్కడ మనం ఎట్లా మనం ముగింపు అవుతున్నది అనేది ఇంపార్టెంట్. ఇవాళ మీరు ఈ విధంగా ఒక కోర్టుతోని మాటికి ఎక్కడికి వచ్చింది తెలుసా సార్? నాకు ఒక ఆఫీసర్ నాకు పంపిండు, మిమ్మల్ని విఐపి గేట్లోకి వెళ్ళి మీరు కోర్టుకు పోతుండే, విఐపికి వెళ్ళి కోర్టులకు పోతే కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, ఈయనను విఐపి గేట్లోకి వెళ్ళి రానియద్దు, కామన్ మ్యాటర్ గేట్లోకి వెళ్ళి రానియండి, అందరు పోయి గేట్లోకి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి బందీ. నాకు ఏం సార్ ఇది సార్? ఒక రోజు ఒక టైంలో విర్రవీగి నీ పేరు చెప్పుకొని విర్రవీగి గొప్పగా చెప్పుకునేటోళ్ళు. రంగనాథ్ గారు నాకు తెలుసు, రంగనాథ్ గారు నా బంధువు అవుతారు, రంగనాథ్ గారితో నేను ఇంత పని చేసిన, రంగనాథ్ గారు చాలా ఇది. అరే గొప్ప పేరున్న పేరును ఈరోజు ఎక్కడికి వచ్చింది సార్? ఇట్లా చెప్పేటోళ్ళని ఎప్పుడు దయచేసి మీరు ఇది చేయొద్దు. అర్థమైందా? మీరు నెగిటివ్గా మీరు అనుకోవద్దు. నేను నీ ఇల్లు ఎందుకు చూపించినా, మీ ఇల్లు చెరువులు ఉన్న ఎందుకు చూపించినా, ఒక ఇల్లు కూలిపోయేట్టు అని నొప్పెట్టుండా చూపించిన, నేను కూలగొట్టమని ఎక్కడ కూడా డిమాండ్ చేయలే, గుర్తుపెట్టుకోండి. నేను రంగనాథ్ ఇల్లు కూడా కూలగొట్టడానికి వీల్లేదని చెప్పిన. ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి మాట సార్, నేను రేవంత్ రెడ్డి పవర్లో రేవంత్ రెడ్డి దగ్గర పోయి ఆయన దగ్గరనే పవర్ తీసుకోవాలన్నా, నేను తిరిగి పార్టీలో పోనా, నాకు పీనట్స్ పని, గుర్తుపెట్టుకోండి. పీనట్స్ వర్క్, నాకు పీనట్స్ వర్క్ గుర్తుపెట్టుకోండి. మీరు నా ఫోన్ తీసుకొని నన్ను అన్ని గ్రూప్లోకి వెళ్ళి ఎగ్జిట్ చేసింది కదా, ఏఐసిసి గ్రూప్లలోకి వెళ్ళి కూడా. ఏఐసిసి వాళ్ళు మళ్ళీ నన్ను వాళ్ళ గ్రూప్లలో పెట్టుకుంటారు. మీరు రేవంత్కు సస్పెండ్ కానీ మాకు సస్పెండ్ కాలేదని పెట్టుకున్నారు. ఆన్ రికార్డు చెప్తున్నా నేను. నాకు పీనట్ అలా పోడు. నేను ఇవాళ అసొంటోని దగ్గర, అసొంటోని ప్రభుత్వంలో అసొంటోనితో ఉండద్దు, అసొంటోని పని నాకు అవసరం లేదు. నేను ఫ్రీగా ఉన్నా, చాలామంది పని చేయగలుగుతున్నా అని అనుకుంటున్నాను. మీరు సార్ మొండిగా పోయి అని ఉండే అవసరం లేదు. కోర్టు వద్దన్నది కదా, ఎవరు చెప్పకముందే మీరు రిజైన్ చేశాను. నా డ్యూటీ నేను చేసిన, నాకు వచ్చిన ఆదేశాలను నేను పాటించిన, నాకు ఎవరి మీద వ్యక్తిగతమైన శత్రుత్వం లేదు. నేను నాకు ప్రభుత్వ పెద్దలు ఏది చెప్తే దాన్ని ముందుకు పోయినా, నాకు అవసరం లేదు. నా డ్యూటీ లా అండ్ ఆర్డర్ కాపాడడం, నా డ్యూటీ పోలీసింగ్ డ్యూటీ, నా డ్యూటీకి నేను వెళ్ళిపోతా అని చక్కగా రిజైన్ చేసేసి తలస్నానం చేసుకొని వెళ్ళిపోయిన సార్ బ్రహ్మాండంగా ఉంటుంది. దయచేసి దుర్మార్గుని కింద పనిచేయకండి, ఈ పాపములలో మీరు భాగస్వాములు కాకండి, అది మనకు మంచిది కాదు. వాళ్ళు తెగిడిచింది. ఇలా ప్రభుత్వం ఏమన్నా సార్ మీ కోర్టు? ఒక పేరుబడ్డ నేరస్తుని లెక్క అయినా నువ్వు అని అన్నది. ఎన్ని మాటలు అన్నారు సార్? ఈరోజు ఎవరు దానిపైన ఎవరు బాధపడుకుంటుంటారు? ఒక అంత పేరు తెచ్చుకున్న వ్యక్తిని లాస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఈ 2-3 ఇయర్స్కి వెళ్ళి ఎంత బ్యాడ్ అయిపోయింది. కాబట్టి మీరు ఈయన మాటలు నమ్ముకోండి. నేను వేరే అధికారులు కూడా చెప్తాను, ఆయన ఎవరైనా ఐఏఎస్లు మంచి ఆఫీసర్లు ఉన్నారు, నవీన్ మిత్తల్ అని అసొంటోళ్ళు, అమయ్ కుమార్ అసొంటోళ్ళని ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకోమని, ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి వాళ్ళని చూపించి వీళ్ళు భూచోళ్ళు వస్తుండ్రు అని చెప్పి వాళ్ళ భయపెట్టించినట్టు చేసి వాళ్ళు లిజ్ చేసి, కాబట్టి ఆయన కబద్ధ హస్తాలలో ఏ ఒక ఐపీఎస్ ఆఫీసర్ పడద్దని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, అందులో పోవద్దని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మరి కేటీఆర్ గారికి నేను ఇచ్చిన కదా ఇవన్నీ, మరి కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడలే? అన్ని ఇండ్లు కూలుతా ఉంటే మరి వీళ్ళు ఒకరోజు దీక్ష ఎందుకు చేయలే? నేను చట్టాన్ని జీవో కాపీలు తీసుకుపోయి అన్ని ఆఫీసులు ఇచ్చినా కదా, నేను చూస్తూ ఉన్నా. ఇక మొదలు పెడతారు యుద్ధం లేదు, గాడిది గుడ్డు లేదు, గాడిది గుడ్డు లేదు, దాని గురించి మాట్లాడనే లేదు. ఇల్లు కూడా కొట్టడానికి కూలినాక పోవాలి, వాళ్ళతో ఫోటోలు దిగాలి. ఇలా ఒక 3-4 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, ఒక 4-5 ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇక అలా పెట్టుకోవాలి. ఇగో ఇల్లు కూడా కొట్టిండ్రు, మేము ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే, ప్రతిదానికి మేము ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే. అరే ఇల్లు గులగొట్టకుండా ఆపాలి. ఇవాళ ఈ తెలంగాణలో దోపిడీకి గురవుతున్న ఏ దోపిడీని ఆపింది చెప్పండి? ఒక రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఒక్కరికి ₹1 ఇప్పించగలిగినరా? వీళ్ళు ఒక్కరికొక పెన్షన్ ఇప్పించగలిగినరా? ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ తరఫున వాళ్ళని ఎట్లా చేస్తారో ఒక ప్రశ్న అడిగగలిగినరా? హైడ్రా దానిపైన ఒక చిన్న పోరాటం వాళ్ళు చేయగలిగినరా? ఒక రాష్ట్ర బంధు పిలిపియగలిగినరా? ఏమైనా కానీ శవాల పైన రాజకీయాలు చేసుడే. 1200 మంది విద్యార్థులు చచ్చిపోయారు. అర్థమైందా? 1200 మంది విద్యార్థులు తెలంగాణ కోసం చచ్చిపోతే ఆ శవాలన్నింటినీ అడ్డం పెట్టుకొని వీళ్ళ కుటుంబాలు ఫుల్ పాగుపడ్డాయి, బ్రహ్మాండంగా సంపాదన చేసుకున్నారు. ఎవ్వరు ఏ ఎమ్మెల్యే చచ్చిపోయినా పట్టుకురావాలి, హైదరాబాద్కు పెట్టుకోవాలి, దాన్ని వీళ్ళ దానికోసం వాడుకోవాలి. ఏమేమి వాడినో నేను తర్వాత చెప్తుంది. అట్లా నేను ఇస్తే అంటే జీవోలు ఇచ్చి చేస్తారేమో పోరాటం, ఏ పోరాటం చేయలే, ఏం ఫైటింగ్ చేయలే.
మళ్ళీ మేమే గవర్నమెంట్ అవుతాం, మేమే సీఎం అవుతాం. ఇది సార్ పవర్ కాదు కదా ఇవాళ ఉన్నది. వాళ్ళని మనం ఎట్లా కాపాడుకోవాలనేది ఇంపార్టెంట్. హైడ్రా చేతుల కబంధ హైడ్రా అనేది చట్ట వ్యతిరేకం. అది ఈరోజు ఒక పద్ధతి ప్రకారం జరగలేదు, అసెంబ్లీలో చర్చ జరగలేదు, దానికి చట్టబద్ధత లేదు. మీరు గవర్నర్ దగ్గర పోవాలి, రాష్ట్రపతి గారి దగ్గర పోవాలి, ఇది పెట్టడం అన్యాయం అని చెప్పి, ఇన్ని కుటుంబాలు నష్టపోతున్నాయని, కంపన్సేషన్ ఇవ్వాలని. ల్యాండ్ ఎక్స్ప్లోరేషన్ యాక్ట్ ఎవరు తెచ్చింది? 2013 చట్టం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెచ్చింది. మీ చట్టాన్ని మీరే గౌరవిస్తారని మాట్లాడాలి. ఆపోజిషన్ వాళ్ళ రోల్ ఇది. ఆపోజిషన్ రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఈరోజు. ఆ రోల్కి వెళ్ళి వీళ్ళు పూర్తిగా తప్పించుకున్నారు. కాబట్టి ఈరోజు ఈ కొద్ది అంశాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. దయచేసి గొప్పగా ఆలోచన చేయండి, మంచిగా ఆలోచన చేయండి. మనతో ఉన్నటోడు మన సాటి మనిషి కూడా బాగుండేటట్టుగా మీరు ఆలోచన చేయాలి. నేను అందరినీ మారాలని అంటలేను. ఈరోజు ఉన్న ముఖ్యంగా అఫీషియల్స్ బ్యూరోక్రాట్స్ దయచేసి మీరు జనానికి మంచిగా కనీసం మీరు చేసే సేవలు వాళ్ళ మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు ఎవరెవరైతే ఇబ్బంది పడినా ఎప్పటిదాకా చెప్పిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, ఓపీఎస్ పెన్షన్ రాని వాళ్ళు, సిపిఎస్ రద్దు చేసి పెన్షన్ లేని ఎంప్లాయీస్ కానీ, ఈరోజు డిఏపిఆర్సీ రాని వాళ్ళు కానీ, హెల్త్ స్కీమ్ను అద్దం పెట్టేసి ఈరోజు ఇవన్నీ మింగిన యూనియన్ల గురించి కానీ మీరు ఆలోచన చేయాలి. చివరిగా మళ్ళొకసారి సజ్జనర్ గారికి నా 2 చేతులు జోడించిన విజ్ఞప్తి చేస్తున్నా సార్. ఆ శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి మాత్రం యూ షుడ్ నాట్ స్పేర్ దట్ ఫెలో. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. 31వ తారీఖు రోజు కలుద్దాం.